ఎప్పుడు కనబడని ఒక పొలిటీషియన్ ఎలక్షన్స్ ముందు మాత్రమే కనిపిస్తాడు. దీనికి కారణం ఎవరు? సాధారణ వ్యక్తులు తలుచుకుంటే తన ఓటుతో ఏం చేయగలరో తెలుసా? రిచ్, మిడిల్ అండ్ పూర్ పీపుల్స్ ఓటు వేసే విధానం ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, మ్యాక్సిమం ఓటింగ్ నోటాకి పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ నోటాకి ఓటు వేసే ఛాన్స్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో చాలా ఉన్నాయి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఏంటన్నది తమ్నైల్ చూసి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించే సంబరం ఒకటే, ఎలక్షన్స్ ప్రచారం. ఈ సంబరం కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే ప్రజల్లో కలుస్తారు. మిగతా టైంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా జరగడానికి ముఖ్య కారణం ఎవరు? వీళ్ళకి ఎవరు కోఆపరేట్ చేస్తున్నారో తెలుసా? మనమే. కేవలం దీనికి కారణం మనమే. ఎలాంటి లీడర్ని మనం ఎన్నుకుంటున్నాం అన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఇచ్చిన నోటుకి ఓటు వేసి అమ్ముడిపోతున్నారు. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, వాళ్ళు అప్పుడిచ్చిన నోటు విలువ 5 సంవత్సరాలు వాళ్ళు చేసే పాలనను అస్సలు డిసైడ్ చేయలేదు. ఇలానే ఎన్ని సంవత్సరాలు పేదరికంతో బతుకుతావు? ఒక్కసారి నీ ఓటును కరెక్ట్గా వినియోగించుకుంటే పేదరికం అన్నదే ఉండదు. నువ్వు వేసే ఓటును బట్టి నీ 5 సంవత్సరాల జీవితాన్ని నువ్వు డిసైడ్ చేయగలవు అన్న విషయం నీకు తెలుసా? నోటాకు ఓటు అమ్ముకోవడం కాదు, సరైన నాయకుని నువ్వు నిలబెట్టు. ఆ పవర్ నీలో ఉంది. నీకున్న ఓటుకి ఆ పవర్ ఉంది. సాధారణ వ్యక్తులు తలుచుకుంటే తన ఓటుతో ఏం చేయగలరో తెలుసా? ఓటు వేయడం అన్నది 18 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయుడి హక్కు. ఆ ఓటును సరిగ్గా వినియోగించుకోవడం తన బాధ్యత. సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటో అన్నది ప్రతి ఓటర్కి తెలిసే ఉంటుంది. నీతో ఉన్న ఓటు అనే పవర్తో ఒక నాయకుడిని నువ్వు నిలబెట్టవచ్చు. ఏ నాయకుడిని నిలబడాలి అని నిర్ణయించే ఒకే ఒక్క ఛాయిస్ నీకు మాత్రమే ఉంది. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, రాబోయే జనరేషన్ పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకో. సరైన పార్టీకి మాత్రమే ఓటు వేయి. అందులో ఉండే పార్టీ క్యాండిడేట్స్ ఎవరు కూడా నీకు సరైన డెవలప్మెంట్ చేయలేరని అనిపిస్తే నోటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని గురించి ఇంకా ముందు చెప్తాను. చాలా లాంగ్ ప్రాసెస్ నోటా గురించి ఉంది. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీ ఓటు వాల్యూ నోటాతో ముడిపడి ఉంది. సాధారణ ఓటర్స్ నోటికి అమ్ముడిపోకుండా తన ఓటును సరైన పద్ధతిలో వాడుకుంటే కనుక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ పేదరికం కనిపించదు. కేవలం ఇది ఓటర్ చేస్తున్న తప్పు మాత్రమే. పేదరికానికి కారణం మనం వేసే ఓటు సరైన వ్యక్తికి వేయకపోవడం మాత్రమే. ఈ ఓటు వేసే పీపుల్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. రిచ్, మిడిల్ అండ్ పూర్ పీపుల్స్. వీళ్ళు ఓటు వేసే విధానం ఎలా ఉంటుంది? వీళ్ళు ఎలా థింక్ చేస్తారంటే, రిచ్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ డబ్బు ఉంటుంది కాబట్టి దేని గురించి ఎక్కువగా థింక్ చేయరు. నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు, లేదంటే నచ్చకపోతే నోటాకి ఓటు వేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చిన వాళ్ళు కానీ అవసరాలు తీరుస్తారని తెలిసిన వాళ్ళకి ఓటు వేస్తారు. అండ్ ఫైనల్గా పూర్ పీపుల్స్. ఇందులో అందరు కాదు కానీ కొంతమంది. పూర్ పీపుల్స్లో చాలా వరకు పూర్ మైండ్ సెట్తో ఉంటారు. వీళ్ళు మతపరంగా కానీ ఓటుకి నోటు కానీ మందు ఇచ్చే వాళ్ళ కోసం కానీ మాయమాటలు చెప్పే రాజకీయవేత్తల మాటలు విని మోసపోతూ ఉంటారు. ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందే రైట్ అని గుడ్డిగా నమ్మి ఓటేస్తుంటారు. సో కొంచెం థింక్ చేయండి. అంటే ఇప్పుడు ఏమంటావు? ఓటుకి నోటు మందు ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళని కాదని ఏం చేయమంటావు అని మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు. కానీ ఒకసారి ఆలోచించు. ఇచ్చిన వాళ్ళని కాదు అనకూడదు, కానీ నీ ఓటు మాత్రం సరైన వ్యక్తి కోసం మాత్రమే వినియోగించుకో. మన కోసం, మన అభివృద్ధి కోసం పని చేయాల్సిన వాళ్ళు, మనకు కావలసినవి అడిగినవి కాకుండా వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలు, వాళ్ళు చూపించే ఆశలకు పడిపోతున్నాం. తినే అన్నం, కట్టుకునే బట్ట, వెళ్ళే రోడ్డు, కొనే వస్తువు, ప్రతి దాని మీద ట్యాక్స్. ఈ ట్యాక్స్ వీళ్ళు చేసే పనుల వల్ల ఆ ట్యాక్స్ భారం మొత్తం పూరు, మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడుతుంది. సో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ మీకు ఏ క్యాండిడేట్ నచ్చకపోయినట్లయితే నోటా అనే ఆప్షన్కు ఓటు వేయచ్చు అన్న విషయం మీకు తెలుసా? నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. అంటే ఎలక్షన్స్లో పోటీ చేసిన ఏ క్యాండిడేట్ నాకు నచ్చలేదు అని చెప్పే ఒక ఆప్షన్. అలాగే ఈ డెమోక్రసీలో ఓ వ్యక్తిని ఎన్నుకునే హక్కుతో పాటు రిజెక్ట్ చేసే హక్కు కూడా ఉండాలన్నదే ఈ నోటా ఉద్దేశం. ఈ ఈవీఎం మిషన్స్ రాకముందు ఎలక్షన్స్ అనేవి బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఓటింగ్ జరిగేవి. అప్పటికే ఇంకా నోటా అనే ఆప్షన్ బ్యాలెట్ పేపర్స్లో ఉండేది కాదు. ఎలక్షన్స్లో పోటీ చేసిన క్యాండిడేట్ నచ్చకపోయినట్లయితే ఇక్కడ పోటీ చేసిన ఏ క్యాండిడేట్ నాకు నచ్చలేదు అని అపోజ్ చెప్పడానికి ఎలక్షన్ కమిటీ నోటా ఆప్షన్ని తీసుకొచ్చింది. నోటాను ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి చాలా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఎలక్షన్ సీజన్లో నోటా బటన్ నొక్కేవారు పెరుగుతున్నారే కానీ తగ్గడం లేదు. అసలు ఈ నోటా అవసరం ఎందుకు వచ్చింది అన్న ఒక క్వశ్చన్ రైజ్ అయితే
ఎలక్షన్స్లో పోటీ చేసే క్యాండిడేట్స్ నచ్చకపోయినట్లయితే ఓటర్ తన ఓటును వేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. సో దీనివలన ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందుకని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు నోటా ఆప్షన్ తీసుకురావాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 2009లో సుప్రీంకోర్టుకు ఇన్ఫార్మ్ చేసింది. దీని తర్వాత నోటాను ఇంప్లిమెంట్ చేయాలని సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సుప్రీంకోర్టులో పిల్ నోట్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ టైంలో నోటాకు ఆపోజిట్గా సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ రెండు విషయాలు విన్న సుప్రీంకోర్టు మాత్రం నోటా ఆప్షన్ను తీసుకొని రావాలని 2013లో జడ్జిమెంట్ ఇచ్చింది. నోటాను ఇంప్లిమెంట్ చేస్తున్న 14వ దేశం భారత్. 27 సెప్టెంబర్ 2013న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఓటర్లకు నోటా ఆప్షన్ ప్రొవైడ్ చేసిన 14వ దేశంగా భారత్ ఉంది. భారతదేశానికంటే ముందు అమెరికా, కొలంబియా, ఉక్రెయిన్, రష్యా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిన్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీ, స్వీడన్, బెల్జియం, గ్రీస్తో సహా 13 దేశాలలో నోటా ఆప్షన్ అమల్లో ఉంటుంది. వీటిలో కొన్ని దేశాలు నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేస్తారు. అలాగే ఆ దేశాల్లో నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన క్యాండిడేట్ మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఛాన్స్ లేదు. అయితే భారత్లో ఇలాంటి టఫ్ కండిషన్స్ అండ్ టర్మ్స్ అయితే లేవు. 49O సెక్షన్ ఏం చెబుతుంది? అలాగే నోటాను ఇంప్లిమెంట్ చేయకముందు క్యాండిడేట్ని రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉందా? అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1961లోని 49O సెక్షన్ ఓటు యూసేజ్ గురించి చెబుతుంది. కోర్స్ నోటా కంటే ముందు కూడా క్యాండిడేట్ నచ్చకుంటే రిజెక్ట్ చేసే రైట్ను ఓటర్కు రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది. క్యాండిడేట్ నచ్చకపోయినట్లయితే పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటర్ 17A ఫారంను తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫారంను ఏ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తున్నావో చెబుతూ సంతకం కానీ వేలిముద్ర కానీ వేయాల్సి ఉంటుంది. దీనిపై పోలింగ్ అధికారి సంతకం చేసి తర్వాత బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ మొత్తం చాలా సీక్రెట్గా జరగాలి. కానీ ఈ ప్రొసీజర్ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్కి చాలా విరుద్ధంగా ఉందని నోటాను తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈవీఎం మిషన్స్ వచ్చాయి, అందులో సీక్రెట్గా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏ క్యాండిడేట్ నచ్చక నోటాకు ఓటు వేస్తే ఒకవేళ మ్యాక్సిమం ఓటింగ్ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది? భారతదేశంలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలక్షన్ రద్దవుతాయని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. భారతదేశంలో ఎలక్షన్స్ని రిజెక్ట్ చేసే రైట్ నోటాకు లేదు. ఎగ్జాంపుల్కి 1,00,000 ఓట్లతో నోటా ఫస్ట్ ప్లేస్లో ఉంటే 99,999 ఓట్లతో క్యాండిడేట్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఆ సెకండ్ ప్లేస్లో వచ్చిన క్యాండిడేట్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. నోటాకు వేసే ఓట్లను క్యాన్సిల్ చేసిన ఓట్ల కేటగిరీలో ఉంచుతామని ఎలక్షన్ కమిటీ చెప్తుంది. అందుకే భారత్లో నోటాకు పడిన ఓట్లు ఎలక్షన్స్ రిజల్ట్పై ఎలాంటి ఇంపాక్ట్ను చూపవు. అయితే విచిత్రం ఏంటంటే దేశంలో ప్రతి సంవత్సరం నోటాకు పడుతున్న ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ అస్సలు తగ్గడం లేదు. రీసెంట్గా ఎలక్షన్స్ కమిటీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటా ఓట్లు ఎక్కువగా వచ్చిన నియోజకవర్గంలో ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాలని కోరుతూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వేసింది శివకేరా. ఇతను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ రచయిత. నోటా కన్నా తక్కువ ఓట్లు పోలైన ఏ క్యాండిడేట్ అయినా కానీ మరో 5 ఏళ్ల పాటు ఏ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయకూడదని చెప్పారు. దీనికోసం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలని కూడా అడిగారు. కేరా తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ్ కోర్టులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. రీసెంట్గా గుజరాత్లోని సూరత్లో అపోనెంట్స్ అందరూ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్టు ఆఫీసర్స్ అనౌన్స్ చేశారు. మరో ఆప్షన్స్ లేకపోవడం వల్ల అందరూ ఆ వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చిన పరిస్థితి. క్యాండిడేట్ ఒక్కరే ఉన్నప్పటికీ అక్కడ ఎలక్షన్స్ పెట్టాలని నోటా హక్కును యూజ్ చేసే రైట్ని ప్రొవైడ్ చేయాలని కోరాడు. ఇప్పుడు దీని మీద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో. అండ్ నోటాకి ఓటు వేసే ఛాన్స్ ఎంత ఉంది ఒకసారి స్టాట్స్ చూడండి. 2019లో నోటాకి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చాయో అని 2014లో జరిగిన ఎలక్షన్స్ని సర్వే చేశారు. అందులో 1.06% నుండి 1.08%కి వచ్చింది. ఇలానే మ్యాక్సిమం ఓటింగ్ బీహార్లో 2% వరకు వచ్చింది. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇప్పటి వరకు నోటాకు ఎక్కువ ఓట్లేం రాలేదు. పొరపాటున 40%, 50%, 60% డిఫరెన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అందరి పొలిటీషియన్స్ కళ్ళలో కారం కొట్టినట్టు ఉంటుంది. ఓటు కోసం నోటు ఇచ్చిన వాళ్ళేమో ఏడుపులు, ఆ నోటు తీసుకొని నోటాకు వేసిన వాళ్ళేమో నవ్వులు. ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చూస్ ద రైట్ క్యాండిడేట్. మీకు ఎవరు మంచి చేస్తారనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి. అండ్ ఫైనల్గా మీరు ఎవరికి ఓటు వేస్తారో కమెంట్ చేయండి. బట్ మీ ఓటు ఎందుకు వేస్తున్నారో రీజన్ కూడా చెప్పండి. అప్పుడే మాకు ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.